హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి 1:2 రేషియో ప్రకారము డిగ్రీ లెక్చరర్‌కి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి 1:2 రేషియో డిగ్రీ లెక్చరర్‌కి. సో, మరి ఈ వీడియోలో మనము ఏ ఏ సర్టిఫికేట్స్ వాళ్ళు అడిగారు అండ్ అలాగే ఎప్పుడు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము అనేదైతే ఇప్పుడు తెలుసుకుందాం. దానితో పాటు హాల్ టికెట్ నెంబర్స్ సబ్జెక్ట్ వైస్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా చూద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు. మనకి డిగ్రీ లెక్చరర్ పోస్టులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 19 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అంటే 2 డేస్ అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. మరిగా సర్టిఫికేట్స్ ఏవేవి కావాలో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, మనకి చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ ఒకటి అండ్ అలాగే హాల్ టికెట్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో ఒకటి, ఇక కాన్వకేషన్స్ సర్టిఫికేట్స్, మెమోస్, గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీవి, డిగ్రీవి సర్టిఫికేట్ మెమోలు అండ్ అలాగే కాన్వకేషన్స్ ఈ రెండు కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్క డిగ్రీవి కానీ అండ్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీవి. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్. ఇవి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క బోనఫైడ్ ఫస్ట్ టు సెవెంత్ వరకు, ఎందుకంటే మీ లోకాలిటీ ఏదని తెలియజేయడం కోసము. ఒకవేళ ఎవరైనా డిస్టెన్స్ మోడ్లో చేసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు నేటివ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేటివిటీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది వచ్చేసి మనకి ఎవరైతే డిస్టెన్స్ మోడ్లో చదువుకుంటారో వాళ్ళకి, లేదా ప్రైవేట్గా ఎవరైనా చదువుకుని ఉంటారో వాళ్ళకి అనమాట, వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, టీఎస్ గవర్నమెంట్ ఉండాలి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. అలాగే అందులో మదర్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ ఉండాలి. అంటే మీరైతే ఫాదర్ నేమే పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆధార్ కార్డులో కానీ ఎస్ఎస్సి మెమోలో కానీ ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి ఫాదర్ నేమే పెట్టుకోండి. హస్బెండ్ నేమ్ ఉన్నా చేంజ్ చేయించుకోండి ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకుంటే సెవెంత్ వన్ వచ్చేసి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. ఇది బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటు. అండ్ అలాగే ఇందులో నేమ్ వచ్చేసి మీ ఫాదర్ నేమే ఉండే విధంగా అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే జారీ చేసినటువంటి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 10వది వచ్చేసి మనకి ఎన్ఓసి సర్టిఫికేట్. ఎన్ఓసి ఎంప్లాయీస్కి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిజబుల్ హ్యాండిక్యాప్డ్స్ 10వది వచ్చేసి, 9వది వచ్చేసి డిజబుల్డ్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అంటే సదరం సర్టిఫికేటు. సో లేటెస్ట్ సదరం సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అట్ రెస్పెక్టివ్ మెడికల్ బోర్డ్స్, అంటే నార్మల్గా ప్రైవేట్ది కాకుండా మెడికల్ బోర్డ్ నుంచి ఇష్యూ అయినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఇది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టీఎస్ గవర్నమెంట్లో, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో, అంటే మీరు అప్లికేషన్లో ఎవరైతే పెట్టారో వాళ్ళైతే సర్వీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రూఫ్ ఎక్స్ సర్వీస్మెన్, ఇఫ్ ఎనీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళ ఎక్స్ సర్వీస్మెన్కి ఆ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇదేనమాట. సో మిగతాది వచ్చేసి మనకి ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసుకోండి అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. నేను ఈ యొక్క వెబ్సైట్ని మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా, డైరెక్ట్ అయితే వెళ్ళి చూసుకోండి. ఇక నెక్స్ట్ వన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్గా హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి తెలుగుది. ఈ విధంగా హాల్ టికెట్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి అయితే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇది ఇంగ్లీష్ ఇది. ఇక ఈ మొత్తం కూడా పీడిఎఫ్ నేను మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో అయితే నేను పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని.
మరి ఆ గ్రూప్ లింక్ని మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ప్రతి సబ్జెక్ట్ అయితే ఉంది, మీరైతే చూసుకోండి. ఇక మనం వెన్యూ వచ్చేసి సో ఇక్కడ చూడండి, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ 4th ఫ్లోర్ డిఎస్ఎస్ భవన్ మసక్ ట్యాంక్. సో ఇదన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము మీ యొక్క సర్టిఫికేట్స్ని 19 ఫిబ్రవరి 2024 అండ్ అలాగే 20 ఫిబ్రవరి 2024 ఈ 2 రోజులు అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంతలోపు మీ యొక్క సర్టిఫికేషన్ అయితే అందరూ కూడా గ్యాదర్ చేసి పెట్టుకొని వెళ్ళాలి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి నేను క్లారిఫై ఇస్తాను. లేదా కాల్ ఫర్ మీ యాప్ నుంచి నాకు కాల్ కూడా చేయొచ్చు. లేటెస్ట్ జాబ్స్ టీఎస్ అండ్ ఏపీ అని మీరు సెర్చ్ చేస్తే మన ఐకాన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు నాతో మాట్లాడవచ్చు అనమాట. అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.